వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్కు స్వాగతం. ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు లింగపాలెం మండలం ఉపాధి హామీ పథకం ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కె వాణి తెలిపారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వివరిస్తూ, నమస్తే అండి, నా పేరు కె వాణి. నేను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నాకు ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా ఉన్నాను అండ్ ఎంపీడీఓ లింగపాలెం. మనకి మండల పరిషత్ తరపు నుంచి, లింగపాలెం మండల పరిషత్ తరపు నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మనకి దాదాపు ఇక్కడ మనకి వేజ్ క్రియేట్ చేయడానికి ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో లింగపాలెం మండలం వన్ ఆఫ్ ది మండల్గా పేరుంది. దీనికి సంబంధించిన వేజ్ క్రియేషన్ కూడా మనకి ఇక్కడ బాగా జరుగుతుంది. దీనికి ప్లాన్ ఆఫ్ ప్రాసెస్ కూడా రెడీ చేయడం జరిగింది. ఎస్టిమేట్స్ అన్ని జనరేట్ చేశాము. 100 days ప్రతి కుటుంబానికి కూడా మనం ఉపాధి కల్పించాలనేది మెయిన్ ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 100 రోజుల పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. మన మండలంలో 100 రోజుల పని దినాలు అందరికీ కూడా కల్పించబడుతున్నాయి. అలాగే ఇప్పుడు మనకి ఇందులో ప్రజెంట్ జరిగేటువంటి వర్క్స్ సంబంధించినటువంటి DW ట్యాంక్స్ కానీ, అలాగే మినీ గోకులాలు కానీ, అలాగే మనకి ఈ రింగ్ ట్రెంచెస్ అంటే మనకి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి వారి యొక్క పొలాన్ని మనం తీసుకుని, వారి అనుమతితో తీసుకుని వారికి ఉన్నటువంటి పొలం దగ్గర పళ్ళాలు అంటే నిమ్మ తోటలు కానీ, లేదంటే ఎటువంటి తోటలైనా కానీ మనకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఆ తోటలకు సంబంధించిన రింగ్ ట్రెంచెస్ పళ్ళాలు మనం చేసి అప్పచెప్తాము. అలాగే ఫారం పాండ్స్, పంట నీటి కుంటలు కూడా త్రవ్వుకోవడానికి ఇందులో అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా 320 రూపాయల చొప్పున మనకి ఈ వేళకి వేతనం కూలీ ఇవ్వడం జరుగుతుంది. మన పని దినాలు ఖచ్చితంగా ఎన్ని గంటలు పని గంటలు అనేది సూచించిన ఈసీ గారి ద్వారా ఎన్ని గంటలు సూచిస్తారో అన్ని గంటలు కూడా వారు ఫీల్డ్లో ఉండి వర్క్ సైట్లో ఉండి పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ శాంక్షన్ మనకి 40 క్యాటిల్ షీట్స్ మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం 20 ఎస్టిమేట్స్ జనరేట్ చేశాము. 2,30,000 రూపాయలు దీనికి అంచనా విలువ. మనకి దీనికి సంబంధించి 9 మీటర్ల వెడల్పు, అలాగే 9 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల పొడవు ఇంటూ 3 మీటర్ల వెడల్పుతో ఈ షెడ్ని మనం నిర్మించుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి పనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా జనరేట్ చేసి మనం ఆన్లైన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇందులో ఇంకా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాము ముందుకి, పశువుల పాకలు కానీ, గొర్రెల పాకలు కానీ, పౌల్ట్రీ పాకలు ద్వారా ప్రతి కుటుంబం కూడా సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా వెళ్ళడానికి గౌరవ డిప్యూటీ సీఎం గారు, మా పంచాయతీరాజ్ కమిషనర్ గారు, అలాగే మా గౌరవ సీఎం గారు, అలాగే ఇక్కడ మనకి శ్రీయుత జిల్లా కలెక్టర్ మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, మా సీఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంకా అవగాహన సదస్సులు పెట్టి వీరి ద్వారా ఇంకా పనికి ఎక్కువ మంది వచ్చేలాగా మొబిలైజేషన్ చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్స్ ద్వారా ఆయా గ్రామాల్లో మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా రోజ్గార్ దివాస్ అనే కార్యక్రమం ద్వారా వీటన్నిటిని కూడా మనం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. నమస్తే.